కూడా లింక్ చేసి సంస్థతో పాటు మహేష్ బాబు గారిని కూడా బాధ్యుడు చేసే అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు ఎటువంటి ప్రశ్నలు ఎదుర్కొనే అవకాశం ఉంది మహేష్ బాబు ముఖ్యంగా? ఎందుకంటే ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈడీ విచారణ అంటే సర్టెన్ క్వశ్చనీర్ ఉంటుంది, వాళ్ళకి సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 30-40 క్వశ్చన్స్ దాకా అడుగుతారని అంటూ ఉంటారు. సో 30-40 క్వశ్చన్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉందా మహేష్ బాబు? ఒకటి. అండ్ రెండోది, విచారణ అంటే జనరల్గా చాలామంది విచారణ ఈడీ ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అండ్ కొన్ని సర్టెన్ టైమింగ్స్ ఉంటాయి. సో మహేష్ బాబుకి ఏమన్నా స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్ ఉండే అవకాశం ఉంటుందా? 100% స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ ఏమి ఉండవండి. బికాస్ సూపర్ స్టార్ ఎలా ఎవరైనా సరే ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే. ఓకే, అతను ప్రధానమంత్రి కానివ్వండి, కింది స్థాయి అంటే కూలి చేసుకునే వ్యక్తి కానివ్వండి, అందరూ కూడా చట్టం ముందు సమానమే. ఎవరికి కూడా ప్రత్యేక వసతులు కల్పించడం జరగదు, ప్రత్యేక టైమింగ్స్ కల్పించడం జరగదు. మీరు చూసుకున్నట్లయితే అంతకుముందు కూడా ఈడీ విచారణప్పుడు కవిత గారు కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్నోసార్లు వెళ్ళారు. కేటీఆర్ గారు కానివ్వండి, కేసీఆర్ గారు కానివ్వండి, ఏది అక్కడి వరకు ఎందుకు ఆయన ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఈడీ వెళ్ళారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన వెళ్ళారు. అంటే ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి వీటికి ఖచ్చితంగా ఒబీడియన్స్ చూపించాల్సింది. ఎవరికి ప్రత్యేకించి ఏ టైమింగ్స్ ఉండవు. ఇక్కడ మహేష్ బాబు గారు ఎదుర్కోబోయే ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు 2.5 కోట్ల రూపాయలు నగదుని ఎందుకు తీసుకున్నారు? ఈ తీసుకున్నటువంటి నగదుని మీరు లెక్కల్లో చూయించారా? ఈ 2.5 కోట్ల రూపాయలు నగదుని తీసుకున్నారు కదా, ఈ తీసుకున్న నగదుకు మీరు ట్యాక్స్ కట్టారా? దీన్ని మీ ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల్లో చూయించారా? ఈ 2.5 కోట్లు తీసుకుని మీరు ఎక్కడ వీటిని ఉంచారు? లేదంటే ఈ 2.5 కోట్లని మీరు దేనికి ఖర్చు చేశారు? సహజంగా ఇటువంటి విచారణలకి అడ్వకేట్స్ ని తీసుకెళ్తూ ఉంటారు, తమ తరపు అంటే మాట్లాడడానికి అవగాహన ఉండదు కాబట్టి. సో అటువంటి అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఎవరైనా సరే వాళ్ళ అడ్వకేట్ ని ఖచ్చితంగా తీసుకెళ్లే వెసులుబాటు కల్పిస్తుంది. దానికి కూడా వాళ్ళు కోర్టులో పిటిషన్స్ ఫైల్ చేసుకోవాలి. సో విచారణకు వెళ్ళేటప్పుడు నాకు లీడ్ చేయడానికి, నాకు గైడెన్స్ ఇవ్వడానికి నాకు మా అడ్వకేట్ ని పర్మిషన్ ఇవ్వండి అంటే తప్పకుండా అడ్వకేట్ ని తీసుకెళ్లొచ్చు. ఇలాంటి స్థాయి దాంట్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సెలబ్రిటీ స్థాయి దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఖచ్చితంగా వాళ్ళ అడ్వకేట్ ని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళ పర్యవేక్షణలో కూడా అంటే వీళ్ళు కొంత ఇబ్బంది పడే అంటే సందర్భం ఎదురైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అడ్వకేట్ మాట్లాడకూడదు. వాళ్ళ అడ్వకేట్ సార్ పక్కన ఉండొచ్చు. పక్కన ఉన్నప్పుడు ఇతన్ని లీడ్ చేయడానికి అంటే ఈ ఈడీ విచారణకి ముందే ఈయన ఇతన్ని ఫీడ్ చేసి తీసుకెళ్తారు తప్ప ట్రైన్ అంటే ఏదన్నా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అవన్నీ చెప్తారు తప్ప అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్వకేట్ సజెషన్స్ కానివ్వండి లేదా ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఒక తప్పు జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈడీకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. సో అడ్వకేట్ గారి యొక్క పాత్ర ఏంటంటే ఇందులో తప్పు జరిగిందా లేదా అని అనేది తెలుసుకొని, తప్పు జరిగిందని అంటే ప్రభుత్వం తరపున ఆయన అంటే సహకారంగా ఉండాలి. తప్పు జరగలేదు అని అంటే మాత్రం ఆయన తన క్లయింట్కి అనుకూలంగా ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఈడీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది కాబట్టి దీంట్లో అడ్వకేట్ గారు కోర్టులో మాత్రమే తన వాదనలు వినిపించగలరు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈయన భయభ్రాంతులకు గురి చేయడం కానివ్వండి, ఇతను బెదిరించడం కానివ్వండి, ఇతను భయపెడతారేమో అన్న అంటే అనుమానం వచ్చినప్పుడు వాళ్ళ అడ్వకేట్ సార్ ఉండొచ్చు. వాళ్ళ అడ్వకేట్ సార్ ఉన్నప్పుడు ఏంటంటే ఈడీ కూడా ఇలాంటివి అంటే చేయకూడదు, మోస్ట్లీ జరగవు. ఏంటంటే వాళ్ళు ధైర్యం కోసం తీసుకెళ్తుంటారు. సో ఒకవేళ భయపెట్టి కానివ్వండి, కంగారు పెట్టి క్వశ్చన్లు కానివ్వండి ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళ అడ్వకేట్ సార్ మధ్యలో వాటిని కల్పించుకొని